నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా కాక్రోచ్నే, ప్రభుత్వాల్లో జవాబుదారీతనం పెంచాలి, పాలకుల వైఫల్యాలను ప్రశ్నించాలి, ఆ క్రమంలో నేను కూడా కాక్రోచ్నే అని ఒక కామెంట్ చేసినందుకు అయిపోయాయి. దాని మీద చాలామంది రకరకాలుగా తన రాజకీయ ద్వేషిస్తులు విమర్శలు చేసుకుంటూ పోయారు. అది వేరే విషయం. ఇంకా నాగబాబు గారు కూడా బహుశా జబర్దస్త్ స్కిట్కి వెళ్ళినప్పుడు జడ్జిగా ఆడెవరైనా కమెడియన్తో ఒక మేమ్ తయారు చేయించుకొని ఈరోజు ట్విట్టర్లో పోస్ట్ చేసినట్టున్నారు. ఆ ట్విట్టర్లో ఆయన చేసిన పోస్టు అది ఒక మేమ్ లాగా. అండ్ ఆ పోస్ట్ దాని కింద కమెంట్ చూసిన తర్వాత నాగబాబు గారు, మీకు ఏమైనా టైం దొరికితే కనీసం జబర్దస్త్లో జడ్జిగా ఉన్నప్పుడు కాసింత ఇంటర్వెల్ అంటే సరే ఇక బ్రేక్ వస్తుంది కదా, ఆ బ్రేక్లో అయినా కింద కమెంట్లు చదువుకోండి సరే, ఏం కాదు. ఆయన వేసిన ట్వీట్ ఏంటి, నేను కూడా కాక్రోచ్నే అని చెప్పి జగన్ గారి ఫోటో పక్కన మాటలు రాశారు. నెక్స్ట్, కాక్రోచులందు వైసీపీ కాక్రోచులు వేరయ్య, విశ్వదాభిరామ, వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండడం మన కర్మరా మామ. అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి మీ కర్మ, కాబట్టి వీళ్ళు తెలంగాణలో ఉన్నట్టున్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండడం కర్మరా మామ అంటున్నారు, వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు కాబట్టి బహుశా వీళ్ళు తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నట్టున్నారు. కింద కమెంట్లు వాళ్ళే నెటిజన్లే సమాధానం చెప్పారు. ఇంతకు మీరు తెలంగాణ ఓటరా ఆంధ్ర ఓటరా? అసలు తెలంగాణ ఓటర్కి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎట్లా ఇచ్చారు? అసలు ఆ తెలంగాణలోనే వండుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు? ఇట్లా అన్న దగ్గర నుంచి మొదలు పెడితే కనీసం ఒక్కటైనా అదిగో ఈయనకు మద్దతుగా ఒక కమెంట్ కనపడదు. ఒక్క రిప్లై, ఏమంటారు కింద రిప్లై ఒక్కటి కనపడదు. హైదరాబాద్లో ఉన్నది ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎవరు ఎక్కడ ఉండి ఏం మాట్లాడుతూ ఉన్నారు? వీళ్ళ పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేశారు ఆంధ్రప్రదేశ్కి. అంతే. బేసిక్గా మనం నీతులు మాత్రం మాట్లాడాలి. వినే ఆ 3-4% ఉన్నారు కదా, ఇంతకుముందు 4-5% అనేవాళ్ళు, ఇప్పుడు కనీసం 3-4% అయినా ఉంది వినేవాళ్ళు. మనం ఏం మాట్లాడితే వింటారో దాన్ని ప్రచారం చేసుకుంటారని చెప్పి వీళ్ళ భావం ఉన్నట్లుంది. బహుశా ఉడ్డా నలుగురు కూడా రియలైజ్ అవుతూ ఉన్నట్టున్నారు. ఈ మధ్య కొన్ని వీడియోలు, కొందరు జనసేన పార్టీ వాళ్ళు పెట్టే పోస్టులు ఇవి చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి విసిగెత్తిపోయినట్లుంది. సీరియస్లీ వీళ్ళు మాట్లాడే మాటలు.